కేవలం చెప్పట్లకే పరిమితం అనుకునే ఆలోచన అన్నిటిని కూడా తప్పు అని నిరూపించేలాగా ఉంది మన సహస్ర కథ. నువ్వు ఆడ కాదు, నువ్వు మగ కాదు అని ఎవరన్నా అన్నారా? అది ఒక్కళ్ళు కదండి, చాలా మంది వ్యభిచారం చేసే వాళ్ళు కూడా అట్లే నుంచుంటారు కదా, వాళ్ళ నుంచి మీరేమన్నా ఎదుర్కొన్నారా? డబ్బులు ఇస్తామని తీసుకెళ్ళి లోపల కొట్టి. తనని ఎలా కలిసారు, ఎప్పుడు కలిసారు? నేను ఆ టైంకి అక్కడ వస్తానని ఆయనకు తెలుసు. ఒకరోజు నాకు ప్రపోజ్ చేసినట్టు చేశాను. లైఫ్ లీడ్ చేయాలంటే ఒక్కొరికి ఒక్కో రకమైన సమస్య ఉంటుంది. మగాడివైతే నువ్వు ఇంటిని సాకాలి, ఆడదానివైతే నువ్వు ఇంట్లోనే ఉండాలంటారు. ఇక హిజ్రాల్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం చెప్పట్లకే పరిమితం అనుకునే ఆలోచన అన్నిటినీ కూడా తప్పు అని నిరూపించేలాగా ఉంది మన సహస్ర కథ. మరి సహస్ర కథ ఏంటో ఒకసారి తననే అడిగి తెలుసుకుందాం పదండి. సహస్ర గారు, అసలు ఫస్ట్‌గా ఓపెన్‌గా మాట్లాడుకుంటే మనము, అందరి లైఫ్ వేరు, మీ లైఫ్ వేరు కదా! అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే మీ ఊరు, మీ చిన్నప్పటి నుంచి మీ లైఫ్ ఎలా ఉండింది? నేను చిన్నప్పుడు నాకు నా చిన్నతనంలో ఒక అమ్మాయిలాగా ఉండాలనేసి నా ఆలోచన. ఆహా! యాక్చువల్లీ నాకు చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. హ్మ్. అన్నదమ్ములు అంత పెద్దగా నన్ను ఏమీ పట్టించుకోలేదు, చూసుకోలేదు కూడా. అయితే నేను వాళ్ళెవరు నన్ను పట్టించుకోని కారణంగా నేను కూడా ఒంటరైపోయాను. హ్మ్. అయితే నాలాంటి వాళ్ళు అక్కడక్కడ బాగా అరుదుగా కలిసేవాళ్ళు. హ్మ్. అయితే నేను వాళ్ళతోటి ఫ్రెండ్‌షిప్ చేసి వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళు దగ్గర వెళ్దాము అనేసి ఇద్దరం ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడేవాళ్ళం. అయితే మేము తరచూ ఇక్కడ మా వాళ్ళ దగ్గరికి అప్పుడప్పుడు ఏమన్నా ఫంక్షన్స్ ఇవి ఉంటే వచ్చేవాళ్ళం మేము చూడడానికి. అయితే అలాగే మా వాళ్ళతోటి నాకు కూడా ఇక్కడ ఉండిపోవాలనిపించింది. ఎందుకంటే మా సొంత వాళ్ళకన్నా ఇక్కడ నాకు మంచి బాండింగ్ అన్నది వాళ్ళలో కలిసిపోయా నేను. ఇక నాకు వీళ్ళే నా సొంత వాళ్ళన్న ఫీలింగు హ్మ్. వచ్చేసింది. అంటే మీరిప్పుడు ఫస్ట్ మీరు బాయ్‌గా ఉన్నప్పుడు మీ పేరు, దాని తర్వాత ఇప్పుడు సహస్రగా ఎలా మార్చుకున్నారు మీ పేరు? నా ఫస్ట్ పేరు నాగరాజ్ అండి. ఆహా! నేను చదువుకోలేదు. హ్మ్. ఆహ్, మేము మా కమ్యూనిటీ దగ్గరికి నేనొచ్చినప్పుడు వాళ్ళ నాన్న ఎంతో ప్రేమ ఆదరణతో ఆదరించారు. హ్మ్. ఇక నాకు మా సొంత వాళ్ళకన్నా వాళ్ళ మీదే ఎక్కువ నేను ప్రేమ కూడా పెంచుకున్నాను. ఇప్పుడు కూడా మా వాళ్ళ దగ్గరికెళ్ళాలన్నా కానీ నాకు వెళ్ళబుద్ధి కాదు. హ్మ్. ఎందుకంటే మా జాస్మిన్ గారు మా గురువు. ఆమె నన్ను అప్పుడు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఓకే. నన్ను ఒక స్థాయిలో చూడాలని ఆమె ఆశించారు. ఆశించినట్టుగానే నాకు ఈ ట్రైనింగ్ ఇప్పిచ్చారు. ఆమె ద్వారా నేను ప్రభావన వాళ్ళు గవర్నమెంట్‌తో కలిసి మాకు ట్రైనింగ్ ఇప్పిచ్చారు. జూట్ బ్యాగ్స్ ట్రైనింగు. అక్కడ 45 డేస్ ట్రైనింగ్ అయిన తర్వాత ఇవి కుట్టటము మాకు 1 ఇయర్ దాకా ఒక ప్రొడక్షన్ వర్క్ ఇచ్చారు. 1 ఇయర్ చేసాము. 1 ఇయర్ దాకా శాలరీ ఇచ్చారు. తర్వాత మీరే చేసుకోవాలనేసి ఇంకా మాకు కుట్టడం అన్నీ మేమే సేల్ చేసుకోవటము అన్నీ నేర్పించారు. అందుకని నేను కుట్టిన బ్యాగులు తీసుకెళ్ళి హైటెక్ సిటీలో కానీ, శిల్పారామంలో కానీ ఎక్కడైనా స్టాల్స్ నాకు అవకాశం వచ్చిన చోట నేను అమ్ముకుంటాను. హ్మ్. ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు మ్యారేజ్ అయిందా? మీరు మ్యారేజ్ చేసుకున్నారా? మేము ఇద్దరం ఫ్రెండ్స్ అండి. ఓకే. ఫ్రెండ్స్‌తో అంటే లివ్ ఇన్ రిలేషన్‌షిప్పా? ఫస్ట్‌లో అంటే కలిసి ఉంటారంతే. కలిసి అంటే ఇక తనకు పెళ్ళవ్వలేదు. హ్మ్. ఇక నన్నే చేసుకున్నారు. ఓకే. మా దాంట్లో ఆహ్, నిఖా అని ఒక ప్రాసెస్ ఉంటది. ఓకే. అంటే అవునవును. మాకు సర్జరీలయినప్పుడు హ్మ్. మా గురువైనటువంటి మా అత్తగారు మాకు లచ్చ వేస్తారు. హ్మ్. తర్వాత కొన్ని సాంప్రదాయాలేంటంటే కొన్ని కమ్యూనిటీలో
లచ్చ వేస్తే అత్తగారు లచ్చ వేస్తే కొడుకు చేసుకున్నట్టే ఆ సాంప్రదాయం ప్రకారం ఎక్కువ అలాంటి సాంప్రదాయం పాటిస్తారు మా దగ్గర. ఇక తను కూడా అప్పటినుంచి మా దాంట్లోనే మా కమ్యూనిటీలో ఒక తల్లిగా, మా గురువు అయినటువంటి తల్లిగా, వాళ్ళ పిల్లలైన చెల్లిగా అలాగా చూసుకుంటారాయన. సహస్ర గారు, మీకు కొంచెం నేను అడిగే ప్రశ్న బాధ అనిపించినా కూడా, ఇప్పుడు చిన్నప్పుడు కానీ మీరు ఇట్లా మారినప్పుడు నువ్వు ఆడ కాదు, నువ్వు మగ కాదు అని ఎవరన్నా అన్నారా? అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఆ బాధ అసలు ఫస్ట్? అది ఒక్కళ్ళు కదండి, చాలామంది అంటారు మమ్మల్ని. నేను చిన్నతనంలో నా బాల్యంలో నా ఫ్రెండ్స్ కానీ, మా నైబర్స్ కానీ చాలామంది అలాగా వేధించిన వాళ్ళే ఉన్నారు. కానీ ఇక నేను వాళ్ళకి ఎదురు తిరగబడలేను, ఎదురు సమాధానం చెప్పలేను, అలాంటి పరిస్థితి నాది. అందుకనే ఇక అవన్నీ మనం దిగమింగుకొని నా జర్నీ ఇది అనుకొని సాగిపోవటమే. మామూలుగా మీరు ఇప్పుడు ట్రాన్స్జెండర్స్లో మీరు ఏ కేటగిరీ కిందకు వస్తారు? మేము అటు మేలు, ఫీమేలు, థర్డ్ జెండర్ మేడం. ఆ, నేను మమ్మల్ని ట్రాన్స్ మహిళలు అంటారు. చిన్నప్పుడు మీరు అంటే ఏ ఏజ్లో అనిపించింది మీకు అమ్మాయిలాగా మారాలి, ఉండాలి అని? 14 ఇయర్స్. 15 ఇయర్స్లోనే ఆలోచనలు వచ్చేస్తాయి. ఎలా వస్తాయి అసలు ఆలోచనలు మీకు? ఎలా అంటే నార్మల్గానే అసలు నాకు తెలుసుకోవాలని ఉంది, అట్లా ఎట్లా వస్తాయి ఆలోచనలు? అమ్మాయిలాగా ఉండాలని ఎందుకు అనిపించింది మీకే? ఎలా అనిపించింది మీకు అలా ఉండాలనిపించినప్పుడు? ఆ, మా ఇంట్లో అలాగా ఎవరు ఉండలేదు. మా అన్నయ్య వాళ్ళందరూ వాళ్ళు అబ్బాయిలు, మాకు ఒక అక్క. అయితే నేను చిన్నప్పుడు కూడా మామూలుగా ఎవరు లేనప్పుడు డ్రెస్సులు వేసుకొని ఇంట్లోనే అందరూ పనికి వెళ్తే అవి వేసుకుని ఉంటే 2-3 సార్లు మా ఫాదరు కొట్టారు నన్ను. మా అన్నయ్య వాళ్ళు కూడా 2-3 సార్లు తిట్టారు. నేను అప్పుడప్పుడు అక్కడక్కడ చీర కట్టుకొని తిరుగుతుంటే కూడా నన్ను కోప్పడేవాళ్ళు, కొట్టేవాళ్ళు కూడా. కానీ నేను వాళ్ళంతా ఏం చేసినా కానీ నేను ఏమీ వదలలేదు. ఇప్పటికీ కూడా మీ లైఫ్లో ఇంత కొంచెం కష్టపడుతున్నారు, మీ పని మీరు చేసుకుంటున్నారు. ఇప్పటికీ ఏదన్నా ఒక సంఘటన అలా గుర్తొస్తే మీకు ఇప్పటికీ కళ్ళలో నీళ్ళు చేడిపొచ్చేది ఏంటి ఆ సిచ్యువేషన్ మీ లైఫ్లో? వస్తుంది మేడం. అది ఆలోచిస్తే కొంచెం బాధ అనిపిస్తుంది ఇప్పుడైతే. కానీ అప్పుడు మనకి అంత అవగాహన లేదు కదా. చిన్నతనము, అమ్మ నాన్న లేరు, ఎవరు లేరు, మనకి సపోర్ట్ చేసేవాళ్ళు అంతకన్నా లేరు. ఇప్పుడు నేను ఎవరి మీద ఎదురు తిరగబడ్డా కానీ నా వైపున మాట్లాడే వాళ్ళు ఉండాలి కదా. మనల్ని ఎవరన్నా అవహేళన చేస్తున్నారనుకోండి, మనం వాళ్ళదే దగ్గరికి వెళ్ళి ఏంది ఇట్లా మాట్లాడుతున్నావని మనం ఎదిరించినా కానీ మన వైపున మాట్లాడే వాళ్ళు ఉంటే మనము వాళ్ళని ఎదిరించడానికి బాగుంటుంది. కానీ ఎప్పుడు నేను ఎవరిని ఎదిరించలేదు. వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళ పాపానికి వాళ్ళలే అన్నట్టు ఉండేది. సహస్ర గారు, ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఏదైతే ఇబ్బంది జరిగింది, తర్వాత వచ్చి అడుక్కున్నారు, దాని తర్వాత ఏదో మీ మేడం వల్ల ఆ హెల్ప్ వల్ల మీరు కొంచెం ఇప్పుడు వచ్చి ట్రాన్స్ ఈక్వాలిటీలో చేరారు. ఇదంతా సాఫీగానే నడిచిందా? మళ్ళీ దాంతో పాటు ఇక్కడ వచ్చి ఇల్లు తీసుకోవాలన్నప్పుడు ఈ ఓనర్ కూడా మేము ఎందుకు ఇవ్వాలి అనడం అలాంటివి ఏమి ఎదుర్కోలేదా ఇల్లు కోసం ఎతికినప్పుడు? ఇల్లు కోసము అంతకుముందు ఆ సమస్య ఎదుర్కొన్నామండి. ఇప్పుడైతే ఏం లేదు. ఇక్కడ సురారంలో చాలామందికి మా వాళ్ళు, మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఈ ఊర్లోనే ఉంటారు అందరూ. మేము వచ్చి ఒక 300 మంది ఉంటాం ఇక్కడ. ఓకే, 300 మంది ఉంటాము. మాకు ఇక్కడ కొంతమందికి తెలుసు నేనేం చేస్తాను ఏంటి అన్నది. పెద్దవాళ్ళకు కూడా. ఇప్పుడు ఇందాక మీ ఫ్రెండ్ అన్నారు కదా, తనని ఎలా కలిసారు, ఎప్పుడు కలిసారు? నేను ఒక సెక్స్ వృత్తి చేస్తాం మేము. ఇది భిక్షటన కాక సెక్స్ వృత్తి కూడా చేస్తాము. నేను అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది రౌడీలు నా మీదకి అటాక్ చేయడానికి వచ్చారండి. అవునా? వచ్చారు. అయితే ఈ అబ్బాయి ఒక చోట ఏదో నించుని ఉన్నాడు. అంటే
లారీ క్లీనర్ ఈయన. లారీ క్లీనర్గా వాళ్ళు బండి ఒక చోట నిలుపుకొని అక్కడ వంట చేసుకుని తిని అక్కడ కూర్చున్నారు. అయితే ఒక ముగ్గురు వ్యక్తులు నా మీదకి మమ్మల్ని కొట్టేసి పైసలు లాక్కొని పోతారు. అయితే దాని మూలాన ఏమైందంటే నేను కేకలు పెడుతున్నాను. కేకలు పెడుతుంటే అప్పుడు ఆయన వచ్చేసారనమాట. వచ్చేసి ఏమైందంటే వాళ్ళని పట్టుకొని కొట్టలేదు కానీ బెదరగొట్టారు. బెదరగొడితే అప్పటి నుంచి నేను వాళ్ళు పార్కింగ్ చేసుకునే చోట మేము అక్కడ నించునేవాళ్ళము. అది మా అడ్డాలాగా చేసుకొని నించునేవాళ్ళము. అయితే 11, 12 గంటల దాకా ఉండేవాళ్ళము. తర్వాత వచ్చేవాళ్ళము. అయితే ఆయన కూడా ఎవరు లేరు. అమ్మ నాన్న కూడా లేరు. ఇక నాకు కూడా అమ్మ నాన్న లేరు. అయితే మేము మంచిగా మాట్లాడటము. అప్పుడు ఫోన్లు ఏం లేవు మాకు. నేను ఆ టైంకి అక్కడ వస్తానని ఆయనకు తెలుసు. అక్కడికి వచ్చేవారు. నేను కూడా అక్కడికి మేము కంపల్సరీ రోజు వెళ్తాం కాబట్టి ఆయన అక్కడికి వచ్చేవారు. వచ్చేసి ఒకరోజు నాకు ప్రపోజ్ చేసినట్టు చేశారు. నా పేరు ఫలానా, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అనేసి. అయితే మా కమ్యూనిటీలో ఇలాంటివి ఉండవండి. మేము ఒక చోట ఉండటానికి మాకు చాలా రూల్స్ పెడతారు. ఆ రూల్స్ మీరు ఉండలేరు, మా లాంటి వాళ్ళ దగ్గర ఉండలేరు అన్నాను. అని చెప్పేసరికి లేదండి నేను ఎట్లయినా ఉంటానని నాతో వచ్చేసారు. అక్కడ ఆయన ఓనర్కి చెప్పేసి నాతో వచ్చేసారు. వచ్చేసినప్పటి నుంచి నాతోనే ఉన్నారు. ఎటన్నా తీసుకెళ్ళాలన్నా ఆయనే బండి మీద తీసుకెళ్తారు, మళ్ళీ తీసుకొస్తారు. అప్పటి నుంచి అక్కడే వెళ్ళటం మానేశాను. ఓన్లీ భిక్షాటన చేసుకోవటము. ఆయన వేరే కంపెనీలో పనికి వెళ్ళేవారు. అక్కడ మానేశారు కదా, కంపెనీలో పనికి వెళ్ళేవారు. ఆ కంపెనీ నుంచి ఆయన సాయంకాలం వస్తే నేను భిక్షాటన చేసి నేను కూడా నైటు మేమిద్దరం ఒక రూమ్ తీసుకొని ఉండేవాళ్ళం. ఆ తర్వాత మా కమ్యూనిటీలో అందరికీ నేను పలానా ఆయనని ఇలాగా చేసుకున్నాను అని అంటే, మా కమ్యూనిటీ వాళ్ళు సాధారణంగా ఎవరిని వద్దంటారు. కానీ మమ్మల్ని చాలా రోజులు గమనించి మాట్లాడి, అమ్మ ఉంటే మంచిగా ఉండండి, లేకపోతే మీకు మామూలుగా గొడవలు పడొద్దు, గొడవ పడితే మాత్రం మీరు ఇద్దరు ఎవరి కాళ్ళే మంచితనంతో వీడిపోవాలి అనేసి అని అంటే, ఇంకా ఆయన నేను మా 16, 17 సంవత్సరాలు అయ్యింది నాతో వచ్చి. సో లాంగ్ లవ్ స్టోరీయా? ఇప్పుడు ఆయనకి మీకు తెలిసి అంటే పెళ్లి చేసుకున్నారా లేకపోతే కేవలం కలిసి ఉంటారా మీరు? పెళ్లి చేసుకున్నాం. అందరి మధ్యలోనే పెళ్లి చేసుకున్నారు, నిఖా చేసుకున్నారు. మామూలుగా మన హిందువులు టైపు కూడా పెళ్ళి కూడా చేశారు. ఓకే. మాకు ఒక సాంప్రదాయం ఉంటుంది. పూజా కార్యక్రమాలు మొదలుపెట్టిన తర్వాత దండలు మార్చుకుంటాం. అంటే అప్పట్లో కెమెరాలు ఇవి ఏమీ లేవు. ఇక అందరూ మా పెద్దవాళ్ళు. ఇక అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేము, ఆయన నన్ను విడిచిపోలేదు, నేను ఆయనను విడిచిపోలేదు. గట్ల నాతోనే కలిసి ఉంటున్నారు. ఇంకోటి పర్సనల్గా అడుగుతున్నాను కాకుండా మామూలుగా అందరికీ సందేహం వస్తుంది కదా. ఇప్పుడు మీకు ఆ ఫీలింగ్స్ వచ్చాయి కానీ ఇప్పుడు అక్కడ అవతల మనిషి మగాయన కదా, మీకు ఆయన మీద ఫీలింగ్స్ వచ్చేవా? వచ్చేవి ఆయనకి, కానీ ఆయన మగాడే కదా, కానీ తనకి మీ మీద ఫీలింగ్స్ వచ్చేవా? అంటే మనసు పరంగా ఆయనకు మీకు నచ్చుండొచ్చు, కానీ మీ మీద ఆయనకు కూడా ఫీలింగ్స్ వచ్చాయి? ఆయన నాకు సర్జరీ కాకముందే నాతో వచ్చేసారు. వచ్చేసి నేను వచ్చిన 2 సంవత్సరాలకి ఇలాగా పైసలు కూడబెట్టుకొని సర్జరీ చేయించుకున్నాను. ఇక తర్వాత నేను అలా అమ్మాయిలాగా మారిన, ఇక ఆయనకి కొంచెం సంతోషంగా ఫీల్ అయ్యాను. నేను కూడా సంతోషంగానే ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎన్ని రోజులు ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా అన్నా కానీ చాలామంది మనం అంటుంటారు, ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నాడు అనేసి. ఆలోచనలు ఎవరికి రాకూడదని ఇద్దరం కష్టపడి నాకు కష్టమైనా కానీ ఆయన ఒక 2 సంవత్సరాలు మేము
కూడబెట్టుకొని ఆ డబ్బుతోటి సర్జరీలు ఎంత చేయించుకున్నాం. అవుతుంది సర్జరీకి? సర్జరీకి అప్పట్లో వచ్చేసి 2,00,000 మేడం. ఢిల్లీలో చేయించుకున్నాం మేము. మా గురువు తీసుకెళ్ళారు. ఢిల్లీలో చేయించుకొని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అన్నీ మాకు మంచి చెడు ఆమె చేసింది. నేను వచ్చింది ఆమె దగ్గరే. అంటే మేము మా ఫ్రెండ్స్ తోటి అంతకుముందు ఆమె నాకు తెలవదు. మా ఫ్రెండ్స్‌తో వాళ్ళు పరిచయం కాబట్టి వాళ్ళ ద్వారా నేనొచ్చాను. వాళ్ళని వదిలేసి అటు వెళ్ళిపోయాను. నేనిక్కడ వాళ్ళతో వెళ్ళలేక కూడా ఆగిపోయాను. ఎందుకంటే నాకు ఎన్ని చోట్ల తిరగాలి అనేసి. నాకొక బాండింగ్ లాంటిది, ఒక బంధం లాంటిది ఆమె మీద కూడా ఏర్పడ్డది. హ్మ్. నేనింకా ఎటు వెళ్ళలేనింకా. వెళ్ళాలి కూడా అనిపించలేదు. ఇంకెన్ని రోజులు ఇలా తిరుగుతాము. ఎక్కడో ఒక చోట ఉండి ఎక్కడికెళ్ళినా కానీ అదే భిక్షటన. అవే మా కమ్యూనిటీ వాళ్ళు. ఏమంటే ఒక మనిషి మారుతదేమో గానీ సేమ్ గురువు, సేమ్ ఆలోచన, సేమ్ అడుక్కోవటం. హ్మ్. అంతా ఒకటే గదా! ఎక్కడో ఒక చోట ఉన్నోళ్ళకి గూడులాగా ఉండిపోదు, నీడలాగుంటారు. ఇప్పుడు మనకెవరు వచ్చినా కానీ, ఎవరు మాట్లాడినా పెద్దవాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. అందుకనే ఆమె దగ్గర ఉండిపోయాను. నేను ఆమె దగ్గర నమ్మకంగా ఉండిపోయాను కాబట్టి ఈరోజు నేను పలానాది చేస్తానంటే నన్ను తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసి దుర్గాబాయి శిశు సంక్షేమ శాఖ మహిళా ప్రాంగణంలో మేము అక్కడ నన్ను తీసుకెళ్ళి జాయిన్ చేశారు. అక్కడ జాయిన్ చేస్తే ఈ ట్రైనింగ్ నేర్చుకుని బ్యాగులు కుట్టుకుంటున్నా. ఇప్పుడు మీరు సెక్స్ వర్క్‌కి వెళ్ళేవాళ్ళమన్నారు గదా! ఇప్పుడు చాలామంది ఎ ఎవరో ఒకరు ఒకలాగా బిహేవ్ చేస్తుంటారు. అలా మీకు బాగా ఇబ్బంది కలిగించిన సిట్యుయేషన్స్ ఏమన్నా ఉన్నాయా? సిట్యుయేషన్స్ ఉన్నాయి మేడం. ఎందుకంటే మేము సెక్స్ వర్క్‌కెళ్తే మా దగ్గర డబ్బులు లాక్కొని మమ్మల్ని కొట్టేవాళ్ళుంటారు. మమ్మల్ని డబ్బులు ఇస్తామని తీసుకెళ్ళి లోపల కొట్టి మాతో సెక్స్ చేసి వెళ్ళిపోయే వాళ్ళుంటారు. తర్వాత కొంతమంది మా మేము సంపాదించే సంపాదన లాక్కొని వెళ్ళిపోయే వాళ్ళుంటారు. అలాగా రకరకాలుగా ఉంటారు. అవే బాధ అనిపిస్తాయి. ఎందుకంటే మనము బతకటం కోసము ఏదో మనకి అవకాశం లేక మనము మేము చేసుకోవాలంటే మాకు పని ఎవరివ్వరు. దాని మూలంగా మేము ఆ భిక్షాటన, సెక్స్ వృత్తి ఎన్నుకుంటాము. కానీ సమాజానికి తెలవదు ఏమి. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఎందుకు ఇలాగా చీరలు కట్టుకొని తిరుగుతుంటారు, చేస్తుంటారని. కానీ మా ఆలోచనలు వాళ్ళకి అర్థం కావు. అవగాహన ఉండదు కొంతమందికి. కొంతమందికి అవగాహన ఉన్నా గానీ మాకు ఏ విధంగా చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులతోని మాట్లాడటానికే మాకు అవకాశం ఉండదు. మేము ఎవరి దగ్గరన్నా ఏదైనా ఎళ్లి అడగాలన్నా గానీ ఇల్లుల కోసము నేను డబల్ బెడ్‌రూమ్‌కి గూడా అప్లై చేశాను. నేనుండే ఇల్లు కిరాయి 6,000. మాకు ఇల్లులు సరిగ్గా ఇవ్వరు. మా దగ్గర ఎక్కువ ఎవరన్నా రాత్రి డోర్లు కొడతారని, ఒకవేళ మా వోళ్ళు ఎవరన్నా వస్తే గొడవలు అవుతే తాళి తప్పట్లు కొట్టుకుంటారని ఇల్లులు ఇవ్వరు. కొంతమంది వీళ్ళకిస్తే రోజు ఇదే పంచాయితీ, ఇలాగే ఉంటారు, వీళ్ళ జీవితాలు ఇలాగే అనేసి కొంతమంది ఆలోచనతో ఇవ్వరు. కొంతమంది ఇల్లులు ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే వీళ్ళు ఎప్పుడూ డబ్బులుంటాయి వీళ్ళ దగ్గర. వీళ్ళు సెక్స్ వృత్తికెళ్తారు, భిక్షాటన చేస్తారు, చాలా డబ్బులుంటాయి అనేసి. కానీ కిరాయి మాత్రం నెల నెలకి కరెక్ట్ టయానికి ఇచ్చేస్తారని కూడా కొంతమంది ఇస్తారు. కొంతమంది ఆలోచనతో ఇస్తారు. కొంతమందేమో ఇవ్వరు. కొంతమంది అందులో ఒక పర్సెంట్ మాత్రం అయ్యో! వాళ్ళు కూడా మనుషులే కదా! మనలాంటోళ్ళే కదా! ఆలోచించే వాళ్ళు అతి కొద్ది మందే. 4%కి 1% అన్నట్టు. అలాంటి మనుషుల మధ్య
ఇప్పుడు దాకా నేను నా జర్నీ అలా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇలాగ నేను ఉన్నాను మేడం. ఇప్పుడు మీ కమ్యూనిటీలో చాలామంది కొంతమందిని మనం చూస్తాం. ఏదన్నా ఫంక్షన్ అవుతుంది అనంగానే అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ ఏం చేస్తారంటే కొంచెం చాలా ఇబ్బంది పెడతారు అక్కడ వాళ్ళని. పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు. సో, అలా చూసి మీకు భయమేస్తుంటది కదా! మరి మీ కమ్యూనిటీ వాళ్ళలో మీకు మీకు ఇలా చేయకూడదు అని చెప్పుకోరా? ఎందుకు అలా చేస్తారసలు? ఇప్పుడు అది తగ్గిపోయింది మేడం చాలా. హ్మ్. ఇప్పుడు అలాగేం లేదు. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్‌లో గానీ, ఎళ్ళినా గానీ గృహప్రవేశాలకెళ్తారు. మునుపట్లాగేం లేదిప్పుడు. వాళ్ళు గూడా అంత కొంతమంది ఇప్పుడు గూడా వాళ్ళు మమ్మల్ని జూసి వాళ్ళకి గూడా కొంచెం అవగాహనొచ్చింది గాబట్టి, వీళ్ళు ఇలా గృహప్రవేశాలకి, పెండ్లిళ్ళకి, పిల్లలు ఇలాంటి వాటికి వస్తుంటారు. వీళ్ళకి బతుకు ఆధారం ఇది గాబట్టి వాళ్ళింక ఇదే ఇలా చేసుకొని జీవించాలి గాబట్టి అనుకున్న వాళ్ళు వాళ్ళే మమ్మల్ని అడుగుతారు. "ఎంత కావాలనుకుంటున్నారమ్మా మీరు" అని. ఆయన చెప్పాడు గదా! అనేసి ఈళ్ళు అడిగేస్తారు. చాలా ఎక్కువే అడుగుతారు. కానీ అంతైతే గాదు నేనింత ఇస్తున్నానని. కానీ ఇచ్చే మనిషి గూడా ఈళ్ళు చెప్పిన దానికంటే ఈళ్ళు తక్కువ గాని, ఎక్కువ గాని ఊహించుకుండొచ్చు. కానీ ఇచ్చే మనిషి ఇంత ఇస్తానమ్మా అంటే వీళ్ళు దానికి సంతృప్తి పొందుతారు. మా వోళ్ళు గూడా "సల్లగుండు నాన్న నువ్వు, మంచిగుండు. నువ్వు మేము ఊహించిన దానికంటే ఎక్కువే చెప్పిచ్చావు. మేమేదో మాట వరుసకెంతో అంటాం కానీ, అలాగా మనిషి కష్టపడితే వస్తాయి డబ్బులు మాకు తెలుసు" అని ఇక వాళ్ళకి గూడా 4 మంచి మాటలు చెప్పేసి వచ్చేసేవాళ్ళం. చాలామంది లేడీస్‌ని అసలు ఎందుకు కొడతారు? రీజన్ ఏంటి? అసలు లోపలికెళ్ళిన తర్వాత ఆళ్ళకేమవుతది? ఎందుకు కొడతారు మిమ్మల్ని? వాళ్ళు ఎందుకు కొడతారంటే, మా దగ్గరకొచ్చేటప్పుడు మంచిగానే వస్తారు. డబ్బాచ చూపిస్తారు ఫస్టు. ఇప్పుడు ఎవరికైనా లేడీస్ అయినా గానీ, మేమైనా గానీ, ఎవరికైనా డబ్బు ఆశ ఇప్పుడు సెక్స్ వృత్తికి మనం వెళ్ళామంటే డబ్బుల కోసమే కదా! హ్మ్. వాళ్ళు ఒకళ్ళు అని తీసుకెళ్తారు. అక్కడ నలుగురు, ఐదుగురుంటారు. అలాగా చాలామందికి అలా జరిగింది. హ్మ్. ఎందుకంటే వాళ్ళు క్రూరంగా వాళ్ళని హింసించి ఒక్కోసారి ఆహ్, కొంతమంది ప్రాణాలు పోయిన దాఖాలు గూడా ఉన్నాయి. ఆహా! వాళ్ళని వాళ్ళ రూములకెళ్ళడం గానీ, మేము రూమ్‌లో తీసుకొచ్చుకోవటం గానీ చెయ్యము. ఎందుకంటే, హ్మ్. ఈరోజు అక్కడైతే ఉన్న డబ్బులు దోసుకొని పోతాడు. ఇంటికొచ్చాడనుకో, ఉన్నయి మొత్తం ఊడ్చేసుకొని మనల్ని ఏదైనా చేసేసి గూడా పోతాడు. అందుకనే సాధారణంగా అలాంటి మనుషుల్ని అలాంటి వాళ్ళు గూడా కొంతమందొస్తారు. నెక్స్ట్ మా దగ్గర డబ్బులుంటాయని టైం చూసుకొని వస్తారు. ఇప్పుడు 6 గంటలకెళ్తే ఆహ్, 10 గంటల దాకా జమవుతాయి డబ్బులు. పట్టుకొనెళ్ళిపోవచ్చు అన్నప్పుడు ఒక నలుగురు, ఐదుగురు గ్యాంగొస్తారు. వచ్చి గూడా తీసుకుపోతారు. కొంతమందేమో ఆహ్, సెక్సు ఎందుకు చెయ్యవు అని డబ్బు లేకున్నా గానీ సెక్స్ చెయ్యాలని వేధించే వాళ్ళు గూడా వస్తారు. అలాంటి రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు వస్తూ ఉంటారు మా దగ్గర. అంటే మీరు అక్కడ ఏదైతే కొంచెం చీకట్లో కొద్దిగా లోపల ఎక్కడో మారుమూల ప్లేస్‌లో ఉండి, అక్కడే ఏదైనా చెట్టు వెనకెళ్ళి అట్లా చేసి చేసి పంపిస్తారు. పంపిస్తారు. అర్థం కాదు. మీరదే చెప్పండి. మీరు క్లియర్‌గా చెప్పండి. ఇప్పుడు మనం వెళ్ళిన జాగాలోని హ్మ్. వస్తారు గదా! వస్తే కొంచెం దూరంగా, కొంచెం మనుషులకి తిరగని కొంచెం దూరంలో ఒక 2, 3 అడుగుల దూరంలోనే తీసుకెళ్తాము. ఒకవేళ దూరం తీసుకెళ్ళినా గానీ ఇంకేదన్నా లోపల మనుషులుంటారు. అదొక భయం గూడా. ఆ భయానికి గూడా కొంతమంది వెళ్ళరు పిల్లలు. ఆహ్, నేను రాన రానన్నా గాని కొడతారు. "నువ్వు ఎందుకు రావు? మళ్ళా రేపు ఈ జాగాలో నించుంటావా?" అనేసి. అలా గూడా వేధించే వాళ్ళుంటారు. తర్వాత నేను ఇక్కడ అది, ఇది అనేసి ఆహ్, వాళ్ళ మనకి తెలవని పెద్దోళ్ళు ఉంటారు గదా! ఆళ్ళ మాటలు చెప్పి బెదిరించటము, పైసలు లాక్కోవటము అని రకరకాలు చేస్తుంటారు. కొడతారు. వాళ్ళకి కత్తుంటే కత్తితోనే కోసేస్తారు. బ్లేడ్లు గూడా ఏసేస్తారు. మనకెక్కడ తగిలింది, ఎక్కడ తాకిందన్నది గూడా చూడరు వాళ్ళు. అట్లా చేస్తారు.
ఇప్పుడు నిజంగా ఇప్పుడు మీరు నుంచున్నట్టే వ్యభిచారం చేసే వాళ్ళు కూడా అట్లే నుంచుంటారు కదా, వాళ్ళ నుంచి మీరు ఏమన్నా ఎదుర్కొన్నారా? వాళ్ళు కూడా ఏమన్నా అంటారా మిమ్మల్ని? వాళ్ళెవ్వరు ఏమనరు. ఇప్పుడు మేమే ఏంటి చాలామంది లేడీస్ గూడా మేము ఉన్న జాగాలోను గూడా ఉంటారు. హ్మ్. లేడీస్ గూడా ఉంటారు. ఆహ్, వాళ్ళకి గూడా బెదిరించుకొని వాళ్ళను కొట్టటము, చేయటము, వాళ్ళని చిత్రహింసలు పెట్టేవాళ్ళు వాళ్ళని పెడుతుంటారు. కొంతమంది మాదే మమ్మల్ని బెదిరించేవాళ్ళు మమ్మల్ని బెదిరిస్తారు. వాళ్ళని బెదిరించేవాళ్ళు వాళ్ళని బెదిరిస్తారు. ఎందుకంటే ఎవరైనా పొట్టకుట్టు కోసమే. వాళ్ళైనా, మేమైనా. కానీ కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి ఇక చేయవలసొస్తది. వద్దు అనుకుంటే మానేయాలి. మనకి ఇదే ఆధారము, ఇదే దీనితోనే జీవనాధారం అనుకున్నప్పుడు చేయాలి. అదేంటంటే ప్రాణానికి తెగించి వెళ్ళాలి. మనము ఆహ్, బతుకుతున్నామంటే దినదిన గండంలాగా బతకాలి. హ్మ్. అంతే. ఇక మొత్తంగా ఇప్పుడు లైఫ్‌లో ఇప్పుడు ఏవైతే ఇబ్బందులు ఫేస్ చేశారో, చిన్నప్పుడు ఇబ్బంది ఫేస్ చేశారు, ఇటొచ్చారు. తర్వాత భిక్షాటన చేశారు, సెక్స్ వర్క్ చేశారు. ఎన్నో తిప్పలు పడి ఇప్పుడు చివరికి మీ యొక్క భాగస్వామితోటి లైఫ్ నడుస్తున్నారు. సో, మొత్తం మీ లైఫ్ గురించి గానీ, వేరే వాళ్ళకి గానీ, నార్మల్ పీపుల్ అమ్మాయిలు, అబ్బాయిలకి వీళ్ళందరికీ సొసైటీకి, సమాజానికి ఏం జెప్తారు మీరు? మీ లైఫ్‌లో మీరు నేర్చుకున్న దాన్ని బట్టి ఒక మనిషిని ఎలా చూడాలా, అవకాశాలని వీటన్నిటిని కూడా మీరు ఎలా ఏమని చెప్తారు? ఇప్పుడు ఎందుకంటే తర్వాత తరాల్లో ఇలానే ట్రాన్స్‌జెండర్‌లు ఇక మళ్ళీ ట్రాన్స్‌జెండర్ అయితే భిక్షాటన, సెక్స్ వర్కర్‌లే కాకుండా మీలాగా చదువుకోవాలి, నార్మల్‌గా ఉండాలంటే ఏం చెప్తారు? ఒక ట్రాన్స్‌జెండర్ సొసైటీలో ఒక ట్రాన్స్‌జెండర్ అయినా గానీ, ఈ జనరేషన్‌లో మన్ సొసైటీ గూడా ట్రాన్స్‌జెండర్‌కి ఒక అవకాశం అన్నది ఇవ్వాలన్నది నా ఆశ. ఎందుకంటే మేము మా వయసు పెద్దగా అయిపోయింది గాబట్టి, నాకింకేం ఉద్యోగ అవకాశాలుండవు. నెక్స్ట్ మా జనరేషన్‌కి వాళ్ళతో పాటు చదువుకోవటానికి గానీ, విద్యా అర్హత గానీ, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు గానీ అవి కల్పించాలి. ఎందుకంటే గవర్నమెంటు కల్పిస్తది. ఎందుకంటే సొసైటీ ఫస్టు మా గురించి అవగాహన ఉండాలి వాళ్ళకి. అవగాహన ఉంటే వాళ్ళు గూడా మమ్మల్ని చేరదీస్తారు. ఎందుకంటే కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పులు, ఒప్పులు అన్ని కమ్యూనిటీలో జరుగుతుంటాయి. అంత మాత్రాన వాళ్ళు చెడ్డవాళ్ళు గాదు. మనము చెడ్డవాళ్ళము గాదు. అందరూ ఒకటే అన్నది నా ఆశ. మామూలుగా ఇప్పుడు మీ నెలకి మీకు, మీ వారికి కలిపి అసలు సంపాదన ఎంతవరకు వస్తుంది? సరిపోతుందా లేదా? ఇంకా మళ్ళీ తర్వాత మీరు పిల్లల గురించి ఏమన్నా ఆలోచించారా? మీకిద్దరికి పిల్లలు. మాకిద్దరు పిల్లల గురించి ఏమి ఆలోచించలేదండి. మాకు మా వాళ్ళతోనే మాకు రిలేషను. మాకేదైనా గానీ, ఏదన్నా మంచి చెడు అయినా గానీ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. మాకు పిల్లలతోటి ఇంకా అంటే మాకు పిల్లలు కావాలి, పిల్లలుండాలి అని అనిపిస్తది గదా! అలా ఏమన్నా ప్లాన్‌లున్నాయా? మాకెప్పుడు అలా అనిపించలేదు. ఎందుకంటే, మా దగ్గరకొచ్చే పిల్లలు మమ్మల్ని తల్లిదండ్రుల్లాగానే చూస్తారు. ఎందుకంటే, అలాంటి ఆలోచన రాదు. మా కమ్యూనిటీ వాళ్ళు దగ్గరకొచ్చినాక మాకింట్లో వాళ్ళకన్నా మా కమ్యూనిటీ వాళ్ళే ఇప్పుడు మా గురువు వాళ్ళ ఆహ్, ఉంటారు గదా! మాకు కూడా వాళ్ళలో ఒక తల్లి, ఒక అత్త ఇప్పుడు మా గురువు ఉంది గదా! మా గురువు మాకత్త. ఓహ్! వాళ్ళ పక్కన వాళ్ళ సోదరీమణులుంటారు గదా! వాళ్ళు మాకు తల్లులు. హ్మ్. అలాగా మేము కమ్యూనిటీలోకొచ్చినాక మా రిలేషను అక్కడే మాకు దృఢమైన బంధం ఏర్పడిపోద్ది. ఎందుకంటే పలానామ నా తల్లి, పలానామ మా అత్త. ఇప్పుడు మా ఎనకాల పిల్లలున్నారనుకో, నా కోడళ్ళు, నా మనమరాళ్ళు వాళ్ళదే మాకు దృఢమైన బంధం సరిపోద్ది. మా కమ్యూనిటీలో ఎవరో ఒకళ్ళు పిల్లల్ని పెంచుకుంటారేమో గానీ, కమ్యూనిటీ వాళ్ళకి అంత పిల్లలు గూడా కొంచెము అవహేళన అన్నట్టే. ఎందుకంటే, ఇప్పుడు వేరే పిల్లలు మనం పెంచుకున్నా కానీ, వాళ్ళు క్రమేపీ పెరిగే కొద్దు నేను వీళ్ళ దగ్గర పెరిగానా అన్న ఆలోచనలు గూడా వాళ్ళకొచ్చే ఆహ్, అవకాశం ఉంది. ఉంటాయి ఫ్యూచర్‌లో. అలా గూడా అనిపిస్తది. ఎందుకంటే, మా కమ్యూనిటీ వాళ్ళే మాకు హ్మ్. మా పిల్లలు వాళ్ళే మాకు పెద్దవాళ్ళు.
అన్నీ మాకు బంధాలన్నీ అందులోనే సరిపోతాయి మాకు. ఇంకా బయట పిల్లలు ఎందుకు?